అంటున్నట్లయితే క్రైస్తవ సమాజంలో అలాంటి వారికి దేవుని స్వరం, పరిశుద్ధాత్ముని స్వరం, ప్రార్థనా గదిలో నేను విన్న స్వరాన్ని నేను మీకు చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నీవు నేర్చుకోవడానికి ఒక్క వచనం కూడా మిగలకుండా మొత్తం నేర్చుకున్న తర్వాత బైబిల్లో ఉన్న ప్రతి రహస్యం, ప్రతి జ్ఞానం, ప్రతి మర్మం, ప్రతి విషయం ఇంకా నువ్వు నేర్చుకోవడానికి ఒక్క వచనం కూడా మిగిలి లేదు అనేంత జ్ఞానం నీకు వచ్చిన తర్వాత నీకు ఒక్కటే అర్థం కాబోతుంది. బైబిల్ మొత్తం అర్థమైతే నీకు అర్థమయ్యే అంశం ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది నీకు. బైబిల్ మొత్తం అర్థమైనాక నీకు అర్థమయ్యేది ఏమిటి? దేవుడు ఇంకా నాకు పూర్తిగా అని అప్పుడు అర్థమవుతుంది. నాన్న, నువ్వు గర్వపడడానికి ఎక్కడుంది ఇక్కడ అవకాశం? నువ్వు అతిశయపడ్డానికి ఎక్కడుంది ఇక్కడ అవకాశం? నాకు మించి ఇంకెవరికి తెలియదు అనడానికి ఎక్కడుంది అవకాశం? ఈ భూమి మీద ఏ నరుడు ఆ మాట అనడానికి వీలు లేకుండా దేవుడు అగోచరుడై ఉన్నాడు. అవును, గర్వపడనే వద్దు, గర్వంగా మాట్లాడనే వద్దు. అతిశయము వేరు, గర్వము వేరు. అందరికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి స్టేట్మెంట్లో కూడా గర్వం ఉండకూడదు. ఎందుకంటే గర్వంగా మాట్లాడిన నోరు సాతానుకు మాత్రమే ఉంది, అది విశ్వాసులకు వద్దు. వాడు మనకు నేర్పిస్తున్నాడు. ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు గర్వంగా మాట్లాడి కొంచెం వయసు దాటిన తర్వాత, కొంచెం అనుభవం వచ్చిన తర్వాత అందరూ ఏమంటారు తెలుసా? నిదానించండి రా, మేము చాలా తప్పు చేసాం, అప్పుడు అందరితో కలిసి ఉండండి రా ఇప్పుడు అంటారు అనమాట. నేర్పించాల్సినటువంటి ఆవేశాలు, ద్వేషాలు, కోపాలు, గర్వం అంతా నేర్పించేసి చివరిలో అందరితో కలుసుందాం, అందరితో బాగుందాం అని చచ్చిపోతారు వీళ్ళు. ఇప్పటికే కొన్ని తరాలు చెడిపోయి చివరిలో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అందరితో బాగుంది. డార్విన్ కూడా అంతే. దేవుడు లేడు లేడు లేడని చివరిలో అన్నాడంట, నా ఆలోచన తప్పు అని చచ్చిపోయాడంట. మరి ఇప్పటికీ ఆ సిద్ధాంతం బతికే ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఏమిటంటే, లేఖనముల ద్వారా సమాధానంగా ఉండడం నేర్చుకుందాం. మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, అప్పుడు మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఒక పెద్ద మాట చెప్తాను మీకు. కొంచెం నష్టపోయినా పక్కవాడి మీద గొడవ పడే స్వభావం మనకుంటే, నేను చెప్తున్నాను, ఆ పక్కవాడిని దేవుని కొరకు సంపాదించి బలపరచడానికి ఆ కొంచెం నువ్వు నష్టపోవడానికి ఇష్టపడితే దాన్ని నూరంతలుగా కొలిచి మరి దేవుడు నీకు ఇస్తాడు. నష్టపోవడానికి ఇష్టపడే క్రైస్తవుడు కావాలి చివరి రోజుల్లో. పౌలు అంటాడు, నేను సమస్తమును ఆయన కొరకు నష్టంగా ఎంచుకుంటాను. మనం నష్టపోవడానికి ఇష్టపడే క్రైస్తవులం కాదు, లాభం కావాలి మనకి. ఇస్తాడు, లాభం ఖచ్చితంగా ఇస్తాడు, అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాడు. కానీ ముందు నష్టపోగలిగిన, రోషం కలిగిన భక్తి నీకు లేకపోతే ఎలాగా? దేవుని కొరకు నష్టపోవడానికి కూడా ఇష్టపడే భక్తులు కావాలి. అప్పుడు అలాంటి భక్తులను వాడుకొని దేవుడు తన అంత్యకాలపు సంఘాన్ని ఉజ్జీవింపజేయబోతున్నాడు. ఆమేన్. ఎంత నష్టం జరిగినా ఆయన ఉన్నాడు అనే ధైర్యం కలిగిన క్రైస్తవులు కావాలి. అబ్బే, ప్రతి చిన్నదానికి వీసా కావాలి ప్రభా, వీసా వీసా ప్రభా, పాస్పోర్ట్ పాస్పోర్ట్ ప్రభువా, నేను నీకు 4 చీరలు ఇస్తా ప్రభా, 2 ఫ్యాన్లు ఇస్తా ప్రభా. నీ 4 చీరలకు 2 ఫ్యాన్లకే దేవుడు నీకు వీసా, పాస్పోర్ట్, మళ్ళీ దానికి ప్రమోషన్లు, గర్భఫలాలు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు అన్ని ఇచ్చేయాలి. మళ్ళీ నువ్వు కుర్చీలు ఇచ్చి ఊరికే ఇస్తావా? వంశం పేర్లన్నీ రాస్తావు దాని వెనకాల. ఫ్యాన్ ఇస్తే ఊరికే ఇస్తావా? దాని మీద మొత్తం పేర్లే. సిగ్గులేని వ్యవస్థ ఇంకోవైపు అభివృద్ధి చెందుతూ భక్తి నేర్చుకుంటున్నామనే పేరట భ్రమలో బతుకుతున్నాం మనం. ప్రభువా, నీ మందిరానికి గోడకు పెయింట్ లేదయ్యా, నేను దేవునికే పెయింట్ వేద్దామని. నువ్వు కాకబడితే దేవుడు నీకు అన్ని ఇచ్చేస్తాడా? ఆయనకు తెలుసు నీ మనసులో ఆలోచన పుట్టక ముందే తెలుసని ఉంది బైబిల్లో. భయం పుట్టట్లేదా ఆ మాట వింటే? నీ మనసులో ఆలోచన పుట్టక ముందు ఆయనకు తెలుసంట. అయినా నిన్ను ప్రేమించి కనుకరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నమ్మకం ఉంది నిన్ను మార్చుకోగలనని. ఆయనకు నమ్మకం ఉంది రేపైనా నువ్వు మారుతావని. ఆయనైనా ఒకరిని క్షమించి మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. కానీ మనం కదా, దుష్టుడు తన దుష్టత్వము వలన
ఒక్క నిమిషం అమ్మ, హెల్ప్ చేస్తావా? చూస్తున్నావు, నీకు ఫ్యాన్ పెట్టడం తెలుసా? ఎందుకురా మీ రోగం మానుకుంటారా భయ్? ఇటు చూడండి, ఇటే చూడండి. అన్నీ మనం కొత్తగా చూసేవేమి లేవు, అన్నీ పాతయే. ఇప్పుడు నువ్వు వినేది చాలా కొత్తది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి 4 సార్లు డిస్టర్బ్ చేశారు. 5సారి డిస్టర్బ్ చేస్తే ఏ సునాములు అడుగుతున్నావు తండ్రి, ఆమెనని ముగించేస్తా. దానికి మీరే లెక్కప్ప చెప్పుకోవాలి. అప్పుడు ఈ చివరి రోజుల్లో దేవునికి కావలసిన క్రైస్తవ్యం అంటే ఏమిటో చెప్తున్నాను నేను. చాలా దారుణంగా మారిపోయాం మనం. దేవునికి ఏదో ఇస్తున్నానని మొక్కుకుంటున్నాము. నేను పెద్ద మాట చెప్తాను, నువ్వు దేవునికి ఏమి ఇవ్వకపోయినా ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఇవ్వాలని నువ్వు ఇవ్వక్కర్లా. మొన్న ఎవరు అంటున్నారు, కానుకలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడా సార్? నేనన్నాను, అలా ఏం లేదే. నువ్వు ఏమి ఇవ్వకపోయినా దేవుడు దీవిస్తాడు నిన్ను. మరి కానుకలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు. ఆయన పని ఒకటి భూమి మీద జరిగిస్తున్నాడు. ఆ పనికి మనుషుడవైన నిన్నే ఎన్నిక చేసుకున్నాడు. ఈ దేవుని పని ఆగకుండా చేయడం నీ బాధ్యతలో భాగమైంది. ఆయన బిడ్డవు కాబట్టి నీ వారసత్వంలో భాగమైంది. తల్లికి పెట్టడం, తండ్రికి పెట్టడం, నువ్వు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు పెడితేనే ప్రేమిస్తారని కాదు. నువ్వు దేవుని వలన పుట్టేవి భూమి మీద. దేవుడు నిన్ను కన్నాడు, ముఖ్యమైన కారణం. దాన్ని నెరవేర్చడానికి అది నీ బాధ్యత. అందుకు మనం సంఘ పరిచర్య జరగడానికి, సువార్త పరిచర్య జరగడానికి, దేవుని పని జరగడానికి ఏం చేయాలి? బాధ్యత అది. ఆశీర్వాదములు పొందడానికి కాదు. బతుకున్నావు, పుట్టావు కాబట్టి నువ్వు చేసే పని అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా వెనుకుంటేనే మంచిది. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చివరిలో వచ్చాము. దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకుందాం. ఒక సైడ్ నిలబడి చూడొచ్చు చక్కగా. ప్రతి విషయం జాగ్రత్తగా వినండి. ప్రతి విషయం జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏ సంగతులైతే చెబుతున్నాడో ఆ సంగతులు మీరు అనేకులకు చెప్పేటట్లు నేర్చుకోండి. వాస్తవానికి మనలో చాలా భక్తి ఉంటుంది. చాలా భక్తి ఉంటుంది మనలో. మీరే చెప్పండి, మీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కావాలా? కొంచెం గట్టిగా. మీరు బ్రదర్స్, దేవుడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలా? రైట్. మళ్ళీ మాట తప్పరుగా? మాట మీదే ఉంటారా? మీ నోటితో మీరే అన్నారు, మాకు దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కాదు అన్నారు. కాబట్టి ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు, ఇప్పటికీ మీరు అడుగుతున్న దీవెనలు, మొక్కులు, కోరికలు, స్థలాలు, పొలాలు, పెళ్లిళ్ళు, ప్రమోషన్లు, గర్భఫలాలు, మీరు ఏమేమి అడిగారో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి విడిచిపెడుతున్నా. నెరవేరకపోయినా, ఉన్నవి దేవుని రాజ్యం కొరకు పోయినా పర్వాలేదు గాక. ఈ ముంగటంత గట్టిగా ఆమె అన్నారే, వాళ్ళ మనసులు ఇప్పుడు ఏముందో చెప్పనా? వాళ్ళు సైడ్కి పక్కన ఉన్న వాళ్ళని చూసి అన్ని పోయినట్టున్నాయి, ఆమెను అనిపించేసాడు. ఆమెను అన్ని భయపడిన వారులారా, ఆమెను అనడానికి ఆలోచిస్తూ భయపడుతున్న వారులారా, మీకు శుభవార్త. నేను ఇంకొక మాట పలకాలి, అది పలకలేదు ఇంకా. దాన్ని కూడా పలుకుతాను. ఇప్పుడు వినండి, నా సెంటెన్స్ పూర్తయిపోతుంది. అప్పుడు ఎంతమందికి ధైర్యం వస్తుందో చూద్దాం. మీ నోటితో మీరే మాకు దేవుడు కావాలి, మేం దేవుణ్ణి అడిగిన ఆశీర్వాదాలు దీవెనలు కాదు అన్నారు. నేనేమన్నాను? మీ మాటకే ఓటేసి, సరే అలాగైతే ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు ఇవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా, ఉన్నవి దేవుని రాజ్యం కొరకు పోయినా పర్వాలేదు గాని ఈ నిమిషము నుండే దేవుడు మీ అందరి పక్క నుండి పోవునుగాక. ప్రైజ్ ది లార్డ్. అవును, అంతకు ముందు ఆమె అనడానికి పొడి పొడిగా అన్నారే. ఇప్పుడు ఏంటి ఇంత తడి పెరిగింది? ఇంత ధైర్యంగా అన్నారు ఏమిటి ఇప్పుడు? మీ మనస్సులో ఉన్నది ఏమిటో తెలుసా? నేను అడిగింది నా దేవుడు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన నా పక్కనుంటే చాలు అన్నంతగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. సంఘానికి దేవుని పట్ల ప్రాణాతి ప్రాణమైన ప్రేమ నేర్పించబడింది. ఎస్,
మీలో ఇంత ప్రేమ నిండడానికి కారణం ఎవరు తెలుసా? ఇదిగో ఈ సేవకులే. దేవుడు వీరిని వాడుకోవడం ద్వారా సంఘం దేవుని ప్రాణంగా ప్రేమించడం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సేవకులంగా మేము సాధించే మొదటి విజయం ఏమిటంటే మిమ్మల్ని దేవుడిని ప్రేమించేటట్లు చేయడం. మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తే చాలు, మా ఫలం అధికమైపోతుంది. మా మొదటి గెలుపు సాతాను చేతుల్లోంచి మిమ్మల్ని విడిపించి దేవుణ్ణి మీరు ప్రాణంగా ప్రేమించేటట్లు చేస్తాం. ఆ ప్రేమలో నుండి విశ్వాసం పుట్టింది, ఆ ప్రేమలో నుండి ధైర్యం పుట్టింది, ఆ ప్రేమలో నుండి తెగింపు పుట్టింది. ప్రేమే. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, 1 గంట 2 గంటలో మాట్లాడి మీ ఆలోచన విధానాన్ని సరిచేసి మీ భక్తి జీవితాన్ని సరిచేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ సభ మీకు ఎంతో ఆశీర్వాదమై మీ ఆలోచన సరిచేయబడి మీ విశ్వాసంలో నూతన బలం కలుగుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాకు ఫోన్ చేస్తే పలకను నేను. ఒకవేళ మీకు ప్రశ్నలు ఉన్నాయని అడిగితే ఒకసారికో 2 సార్లకో ఆఫీస్ వాళ్ళు చెప్తారు పలానా టైంకి చేయండి, ఈ రోజు మీతో మాట్లాడతారంటే ఆ రోజు మీరు ఫోన్ చేస్తారు, నేను ఆ రోజు మీతో మాట్లాడతాను. లేదా మీ ప్రార్థన ఉంటే దానికి విజ్ఞాపన ఉంటే ప్రార్థన చేస్తాను, పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేస్తే ఎప్పటికో అందుబాటులోకి వస్తాను కానీ ఎప్పటికో. ఎందుకంటే ఒక రోజులో ఎందరో ఫోన్లు చేస్తుంటారు, సంవత్సరం అంతా ఎందరో ఫోన్లు, 100,000 మంది ఫోన్లు చేస్తుంటారు. ఉదయం లేచింది మొదలుకొని పడుకునేదాకా గంట ఖాళీ లేకుండా ప్రయాసపడుతూనే ఉంటాం కదా, ప్రయాసపడుతూనే ఉంటాం. ఎక్కువ నిద్ర లేని వాడికి ఎలా ఉంటుందంటే ఎక్కువ చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర ఎక్కువ లేకపోవడం, రెండోది భారం, పనులు ఎక్కువ ఉండడం, ఎక్కువ మంది మాట్లాడుతూ ఉండడం, ఎక్కువ మందికి స్పందిస్తూ ఉండడం, చిరాకు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అలాంటి వాడికి కావాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్, కొంచెం ప్రశాంతత. అది కూడా మాకు దొరకనివ్వరు. భూమి మీద కొందరు రాక్షసులు, యమ రాక్షసులు, కింకరులు మనుషుల్లాగా పుట్టారు. ఏం చేస్తాం? వాళ్ళు కూతుర్ల రూపంలోనో, చెల్లెల రూపంలోనో, అక్కల రూపంలోనో, మర్దల రూపంలోనో, భార్యల రూపంలోనో ఉంటారు కదా. దేవుడు ప్లాన్ గా పుట్టించిన మహారాక్షసులు. ఈ కడుపు నింపాలన్నా మీరే, ఈ జేబు మీరే. మీరు లేకపోతే పురుషుని జీవితం పూర్తవ్వదు కదా. మీరు లేకపోతే పురుషుని జీవితం పూర్తవ్వదు. మీరే పురుషుని జీవితం పూరిలాగా కూడా అన్నీ మీ చేతుల్లోనే పెట్టుకున్నారు. స్ట్రెస్ తగ్గించాలన్నా మీరే, స్ట్రెస్ పెంచాలన్నా మీ నోటిని మధురంగా మాట్లాడితే ఎంత పెద్ద అగ్నిపర్వతమైన సైలెన్స్ అయిపోతుంది. అదే నోటిని కొంచెం వంకరగా వాడితే పురుషులకు వర్తిదేమో అనుకుంటా నేను. ఈ 4 ప్రకృతి చక్రములకు చిచ్చు, అది మనుషులందరికీ వర్తిస్తుంది. కానీ ఈ సందర్భంలో పాపం మీకే ఎక్కువ వర్తిస్తుందేమో. ఎందుకంటే ఏ ఇంటికి చిచ్చు పెట్టాలన్నా మీ 4 పవర్ఫుల్. మీరు చెప్పండి, ఇళ్ళల్లో ఎక్కువ గొడవేది పురుషుల వలన, స్త్రీల వలన? కోడలకు మధ్యలో, అత్త కోడలకు మధ్యలో ఇంట్లో గొడవలు ఎక్కువ ఎవరి వల్ల అయింది? మేము ఏది పెద్ద పాయింట్ కాదనుకుంటే అది మీకు పెద్ద పాయింట్. మాకు ఏది చిన్నది అనిపిస్తే అది మీకు పెద్దది, మీకు ఏది పెద్దది అనిపిస్తే అది మాకు చిన్నది. అందుకే దేవుడు ఏం చేశాడంటే బ్యాలెన్స్ చేయడానికి ఇచ్చాడు అనమాట. పురుషుడు చిన్న వాటికి కొన్నిసార్లు ఎక్కువ టెన్షన్ పడితే స్త్రీకి అది పెద్ద టెన్షన్ అనిపించదు. ఇంత దానిక నువ్వు భయపడిపోతున్నావు, నేను ఉన్నానులే అని చూసుకుంటుంది ఆవిడ. కొన్నిసార్లు మీరు చిన్న దానికి పెద్దగా ఫీల్ అయిపోతే అది మాకు అనిపిస్తుంది, అది ఇంతే కదా మేం చేసి పెడతాంలే అంటాం. అలా ఒకరికొకడు సహకారంగా, సహాయంగా ఉండడానికి వివాహ బంధాన్ని దేవుడు ముందు కొనసాగింపు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొట్టుకొని వస్తున్నాం మనమేమో. హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఇవి కదా. హేటింగ్ మౌత్ మానేసుకుంటే మంచిది కదా. నోటితో మాట్లాడడం మానేస్తే బాగుంటుంది, అప్పుడు అద్భుతం జరుగుతుంది. సరే, అది అలా ఉండనిద్దాం. ఒకటి మాత్రం నిజం, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏం చేసినా చాలా 1-2 సార్లు మేము